థ్యాంక్ యూ హెవెన్లీ హోలీ ఫాదర్. ఈ దిన వాగ్దానం 3వ కీర్తన 4 ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. ఎలుగెత్తి అనగా గొంతెత్తి హృదయపూర్వకంగా నీవు మొరపెట్టినప్పుడు నీపై లేచిన శత్రుల ఆటంకాలు రద్దు చేస్తారు. శత్రుల నోళ్లను సహితం ప్రభువారు మూపిస్తారు. ఒక యథార్థ సంఘటన ఒక పెద్ద బహిరంగ సభలో నెహ్రూ గారు మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో క్రైస్తవుల దేవుడు నిజమైన దేవుడు, రోషం కలిగిన దేవుడు. కొందరు గొడవలు కొట్లాట్లు అనగానే పోరాటానికి వారు కత్తులతో కర్రలతో తమ యొద్దనున్న ఆయుధాలతో ముందుకు వస్తారు. కానీ క్రైస్తవులు మాత్రం ఎక్కువగా వారు దేవుని దగ్గర ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు చేస్తారు. వారు చేసే ప్రార్థనలే వారి పక్షాన ప్రభు యుద్ధం చేస్తూ ఉంటారు. కనుక క్రైస్తవం తక్కువ అంచనా వేయకండి, వారు నిద్రిస్తున్న సింహాలు లాంటి వారు అన్నారట. నిజదేవునికి మహిమ. కనుక నిజదేవుణ్ణి ఆయన మహాశక్తిని తక్కువ అంచనా వేయకు. ఏ సమస్య గుండా, ఏ శ్రమల గుండా ఎవరిని బట్టి భయపడుతున్నావో ఈ క్షణమే హృదయపూర్వకంగా నీవు మొరపెట్టు, ఆయన పాదాల చెంత మొరపెట్టు. తప్పకుండా ప్రభువారి చిత్తంలో నీకు జవాబిస్తారు. ఆమేన్.